కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై ఏకంగా 4 రూపాయలు పెంచుతున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రైతు సంఘాల డిమాండ్ మేరకే పాల ధర పెంచామని చెప్పుకొచ్చింది సిద్ధరామయ్య సర్కార్. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో 44 రూపాయలు ఉన్న లీటర్ నందిని పాల ప్యాకెట్ ఇప్పుడు 48 రూపాయలకు పెరగనుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పాల ధరలను ఏటా పెంచుకుంటూ వస్తోంది. చివరగా గత ఏడాది జూన్లో నందిని పాల ధరలను పెంచారు. అప్పుడు లీటర్పై 2 రూపాయలు పెరిగింది. అంతకుముందు 2023 జూలైలో నందిని పాల ధరను లీటర్పై 3 రూపాయలు పెంచారు. ఇక ఇప్పుడు ఏకంగా 4 రూపాయలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాల ధరల పెంపుపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ నందిని పాల ధరలను ఏకంగా 4 రూపాయలు పెంచేసింది లీటర్కి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అలవ్యాని హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేయడం కోసం తలలు పట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక రూపాల్లో ట్యాక్సీలు వసూలు చేస్తుంది. అంతేకాకుండా ట్యాక్సీలో పెంచడంతో పాటు ప్రజలపై భారం మోపే పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు సిద్ధరామయ్య గవర్నమెంట్. అయితే తాజాగా మరొకసారి నందిని పాల రేట్లను 4 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ కి ఏకంగా 4 రూపాయలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రైతు సంఘాల డిమాండ్ మేరకే పాల ధరలు పెంచుతున్నామని చెప్పుకొచ్చినప్పటికీ ఏదైతే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో 44 రూపాయలు ఉన్న పాల లీటర్ ధర ప్యాకెట్ ఇప్పుడు 45 రూపాయలకు పెరిగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పాల ఏటా పెంచుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకని చెప్పేసి కూడా ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరగా గత ఏడాది జూన్ లో కూడా 3 రూపాయలు పెంచింది. ఇవాళ మరొకసారి 4 రూపాయలు పెంచడంతో లీటర్ పాల ధర 45 రూపాయలకు పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు లీటర్ కి 2 రూపాయలు పెరిగినప్పటికీ అంతకుముందు 2023 జూన్ లో నందిని పాల ధర లీటర్ కు 3 రూపాయలు, ఇప్పుడు ఏకంగా 4 రూపాయలు పెంచడంతో మరొకసారి కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంపై అగ్రాజేస్తున్న కన్నడిగులు. ఎందుకంటే అనేక పథకాల విషయంలో కూడా అమలు చేయడంలో శ్రద్ధ చూపని ప్రభుత్వం రేటు మాత్రం పెంచుతూ వస్తుంది. అనేక రూపాల్లో ట్యాక్సీలు వసూలు చేస్తూ వస్తుందని చెప్పేసి కూడా మండిపడుతున్న తీరు మనం ఈ మధ్యకాలంలో చూడవచ్చు. అయితే ఆ పాల ధరలు పెంచి కన్నడిగులు తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. నందిని పాల ధరలు పెంచి నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వంపై అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. 44 రూపాయల నుంచి ఏకంగా 48 రూపాయలకు పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరగా జూన్ నుంచి ఇవాళ మరొకసారి పాల రేట్లు పెంచడం ఏందని చెప్పేసి కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడిగులు. అయితే అనేక రకాలుగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ఈ విధంగా పాల రేట్లు కావచ్చు ఇతర రేట్లు పెంచుతుంది. మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి కన్నడ ప్రజలకు మరొకసారి నెచ్చిన మరింత భారం వేసిన చెప్పుకోవచ్చు. ఇవాళ మరొకసారి పాల రేట్లు పెంచడం, మరో ఇంకా రేట్లు ఎలాంటి ఏం రేట్లు పెంచారనే ఆందోళన కన్నడ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే అడవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ విధంగా పెంచడం పట్ల మరొకసారి ప్రజలకు భారం అవుతుంది. ప్రజలకు భారం అవడం వల్ల మరొకసారి అపస్పాలు అవుతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా ప్రజలను మద్దతునే కాకుండా ప్రజలపై భారం మోపడం పట్ల ఇప్పటికే కర్ణాటక ప్రజలు తిరగబడుతున్నారని చెప్పుకోవచ్చు. సింధురా, లివిల్, ఎవ్రీ ఇయర్ పాల ధరలు ఇలా పెంచుకుంటూ పోతున్నారు. సో కన్నడిగులు ఏమంటున్నారు దీనిపై? వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు పాల రేట్లు పెంపుకు తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదట 2 రూపాయలు, తర్వాత 3 రూపాయలు, ఇప్పుడు ఏకంగా 4 రూపాయలు పెంచి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే అనేక రకాలుగా కూడా మోసపోయారు. ఇచ్చిన హామీలు మరొకసారి మాపైన భారం మోపే విధంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడం ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మొన్న విద్యుత్ ఛార్జీలు, అంతకుముందుకు వీళ్ళకి సంబంధించిన విషయంలో కూడా సరిహద్దుని పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని వాళ్ళ పాల రేట్లు పెంచడం పట్ల ఆగ్రహత వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదు, కానీ రేటు మాత్రం పోతే ఎవరికి భారం ఎవరు మోయాలని చెప్పేసి కూడా ఇవాళ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అదే ఏదైతే సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చినాక అనేక రూపాల్లో ట్యాక్సులు వసూలు చేస్తున్నారో ఒక నింద కూడా ఉంది. వాళ్ళ మరొకసారి పాల రేట్ల పెంపుపై కూడా భగ్గుమంటుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.